అందరికీ వందనాలు. సమయం ఇచ్చిన సంఘానికి సేవకులకు నా హృదయపూర్వక ప్రార్థన చేస్తున్నాం. చూసుకున్నట్లయితే అక్కడ ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడ మోగండ ఏసయ్య గొప్ప తండ్రి, మీ పాదాలకు స్తోత్రములు ఆయన. అవును తండ్రి అయినా సిల్వ దినాల్లో తండ్రి అయినా నువ్వు సిల్వలో పలికిన 7 మాటలు తండ్రి మా అందరికీ వివరించడానికి ఇచ్చిన సహాయం అది స్తోత్రములు ఆయన. అవును తండ్రి అయినా 2 మాటలు వివరించి ఉండగా 3వ మాట తండ్రి నేను చెప్పబోతుండగా తండ్రి నీవు నాతో మాట్లాడి నాకు సహాయం చేయమని తండ్రి వచ్చిరా నీ మాటలతో తండ్రి ప్రార్థిస్తుండగా నచ్చజీవిని వేస్తున్నాను కదా ప్రార్థిస్తున్నాను. 2 మాటలు విన్నారు కదా, అర్థమైన 2 మాటలు. ఇప్పుడు 3వ మాటనా 4వ మాటనా? 3వ మాట. 3వ మాట గురించి వివరించుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచి ఉండుట చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. ఆ గడియ నుండి ఆ శిష్యుడు నా మీద తన ఇంట చేర్చుకొనెను. ఇక్కడ ఏమనుందంటే తన తల్లిని యేసు ప్రభువు వారు అంత సిలువలో ఆ ఎండలో కూడా ఆయన తల్లి గురించి ఆ బాధలో తన తల్లి గురించి ఆలోచించాడు కదా. తను ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు. ఆయన ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. శరీరం అంతా దెబ్బలు రక్తంతో అయినప్పటికీ తన తల్లి గురించి ఆలోచించాడు. తన తల్లిని ఒకవేళ నాకేమన్నా అయ్యి నేను చనిపోతే నా తల్లి ఏ విధంగా బ్రతుకుతుంది అని తన తల్లి గురించి ఆలోచించి ఈ మాట పలుకుతున్నాడు. ఈ మాటలో మనం చూడవలసింది ఏంటంటే 3 ముఖ్యమైనవి. ఏంటంటే ప్రేమ, తర్వాత 2వదిగా బాధ్యత, ఆయన బాధ్యత, 3వది ఆయన సంబంధం. అయితే యేసు ప్రభు వారి ప్రేమ, ఆయన ప్రేమ ఎంత గొప్పది కదా. ఆయన గురించి ఆయన మీద ఎన్నో పాటలు ఉన్నాయి. ఎన్నో రకాలుగా మనం పాటలు పాడుతూనే ఉంటాం కదా ఆయన గురించి. అయితే యేసు ప్రభు వారి ప్రేమ, తన తల్లి గురించి ఎంతగానో ప్రేమిస్తూ తన తల్లిని ఎవరికి అప్పగించాలని ఆలోచించినప్పుడు యోహానుకు అప్పగిస్తున్నాడు కదా. ఇక్కడ తన శిష్యుడైన యోహానుకు అప్పగిస్తున్నాడు. యోహాను గురించి పూర్తిగా గ్రహించిన యేసు ప్రభు. ఎందుకంటే తన రొమ్మును ఆనుకొని ఉన్నవాడు కదా యోహాను. ఏసయ్య సమస్తం ఎరిగినవాడు. యోహాను గురించి ఎరగకుండా అయితే ఉండలేదు కదా. ఏసయ్య తన శిష్యుడైన యోహానుకు అప్పగించాలి. ఈయనైతే నా స్థానంలో కరెక్ట్, నా తల్లిని బాగా భద్రంగా చూసుకుంటాడు, నా తల్లిని తనకు అప్పగించడం కరెక్టే అని ఆయన నిర్ణయించుకొని యోహానుకు అప్పగిస్తున్నాడు. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను తల్లి కొడుకుల గురించి. ఒక గ్రామంలో తన తల్లి తండ్రి ఉండేవారు. తల్లి కొడుకు ఉండేవారు. ఎంతగానో కష్టపడి తల్లి కూలి పని చేస్తూ కొడుకును చదివిస్తుండేది. తను చిన్న తరగతి నుంచి చదువుకుంటూ ఒక పట్నం వెళ్ళి చదువుకునేవాడయ్యాడన్నమాట. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత ఇప్పుడున్న కల్చర్, బయటికి వెళ్ళిన తర్వాత పిల్లలందరూ చెడిపోయేవారే కదా. అయితే ఈ బాబు కూడా అదేవిధంగా పట్నంలో వెళ్ళి చదువుకుంటూ అక్కడున్న స్నేహితులతో అందరితో కలిసిపోయి తనకున్న ఆ ప్రార్థన జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, యేసుని ఏ విధంగా అయితే నమ్మి ఉన్నాడో అదంతా మర్చిపోయి స్నేహితులతో కలిసి చాలా చెడు వ్యసనాల్లో చాలా పాడైపోయాడు అనమాట ఆ బాబు, తన కుమారుడు. కానీ తల్లి మాత్రం ఎంతగానో కష్టపడుతూ ప్రతి తన కొడుకుకు ప్రతి అవసరాన్ని తీర్చేదనమాట. అమ్మ నాకు పలానా డబ్బులు కావాలి అంటే తల్లి ఏదో ఒక రూపంగా కొడుకుకు పంపించేది. కానీ కొడుకు ఇక్కడ ఏం చేస్తున్నాడు, మొత్తం చెడు వ్యసనాల్లో పడి మొత్తం పాడైపోతున్నాడు. ఒకరోజు తల్లి తన కొడుకును చూడాలనిపించి పట్నం తన కొడుకుకు చెప్పకుండా తన తల్లి వెళ్తుందనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన రూమ్లోకి వెళ్ళి చూస్తే మొత్తం అంతా ఇంటి నిండా రూమ్ మొత్తం అంత అసభ్యమైన ఫోటోలతో అంతా రూమ్ అంతా ఎంత చెండాలంగా అంటే అసలు చూడబుద్ధి. తల్లి చాలా బాధపడుతుంది. అన్ని సినిమా పోస్టర్లు అన్ని ఎట్లా అంటే అట్లా ఉంటే తల్లి చాలా బాధపడిపోయి నా కొడుకు ఎట్లా ఉండేవాడు ఎట్లా అయిపోయాడు,
ఎందుకు నా కొడుకు ఇంత పాడైపోయి ఉన్నాడని చెప్పి బాధపడుతుంటాయి. బాధపడి ఆ రోజు అక్కడే ఉండి తర్వాత రోజు మాట్లాడి తన కొడుకుతో మాట్లాడి, నువ్వు ఎలా ఉంటుండి నాయన ఈ విధంగా అయిపోయావని బాధపడి తనకు ఒక చిన్న ఒకటి ఫోటో ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఆ ఫోటోలో ఏముంటుంది? వాళ్ళ అమ్మ ఫోటో ఉంటుందా, నాన్న ఫోటో ఉంటుందా? దేవుని ఫోటో ఉంటుంది. దేవుని ఫోటో ఇచ్చి వెళ్ళిపోతుంది. చాలా బాధతో వెళ్ళిపోతుంది ఆ తల్లి. ఎందుకంటే తన కుమారుడు ఎంత బాధ్యతగా, తన కొడుకు ఏ విధంగా ప్రార్థన జీవితంతో ఉన్న కొడుకు ఒక క్షణం తల్లి చూసి ఎంత బాధపడి ఉంటుంది. చాలా బాధతో ఒక ఫోటో ఇచ్చేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత తన తల్లి ఇచ్చింది కదా అని చెప్పి ఒక గోడ కట్టించుకుంటాడు. అన్ని రూమ్ మొత్తం ఉన్న ఆ చిత్రాలతో పాటు ఆ ఫోటోను కూడా పెడతాడు. రోజు వాళ్ళ అమ్మ పంపిస్తుంటుంది, వెళ్తుంటాడు, వస్తుంటాడు, తాగుతుంటాడు, తింటుంటాడు, ఎంజాయ్గా ఉంటాడు అన్నమాట. రోజు వస్తాడు, వచ్చి ఆ ఫోటోలు అన్నిటిని రూమ్ అంతా చూస్తూ అట్లాగే పడుతుంటాడు. ఒకరోజు ఆ ఫోటోని చూసి అనుకుంటాడు అనమాట, ఇంత మంచిగా యేసయ్య ఫోటో ఉంది కదా, ఆయన మొత్తం సిలువలో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ ఫోటో అక్కడ ఉంటుంది. ఆ ఫోటోని చూసుకుంటూ, ఆ పక్కన ఉన్న ఫోటోని చూసుకుంటూ, ఏంటి నేను ఇంత మంచి ఫోటో ఇక్కడ మా అమ్మ ఇచ్చిన ఫోటో పెట్టి చుట్టుముట్టు ఇట్లా పెట్టడం కరెక్టా అని ఆలోచన వస్తుంది ఆ బాబుకి. ఆలోచించి ఆ ఫోటోలన్నీ తీసేస్తాడు ఒకరోజు. మళ్ళీ మరుసటి రోజు కూడా వచ్చి అదే విధంగా ఆ ఫోటోలు తీసేసి అదొక్క ఫోటోని చూస్తూ ఆలోచిస్తాడు, నేను ఎంత ప్రార్థన కొరని, నేను ఎంతగా దేవుని పట్ల ఎంత విశ్వాసంతో ఉండేవాడిని, ఈరోజు నేను ఎందుకు ఇట్లా అయిపోయాను చెప్పి, నా గురించి ఈ యేసు ప్రభు వారు ఇంతగా ప్రాణం పెట్టారు కదా, నేను ఎందుకు ఇంత చెడిపోయానని చెప్పి ఆ రాత్రి ఆ బాబు తన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకొని తల్లికి ఫోన్ చేసి చెప్పాడు అన్నమాట, అమ్మ నన్ను క్షమించమ్మా, ఎందుకంటే నేను ఎంతగా నీ కుమారునిగా నేను ఎంత బాధ పెట్టానో నేను ఎరిగి ఉన్నాను, నన్ను క్షమించు. యేసు ప్రభు వారు నా కోసం తన ప్రాణాన్ని పెట్టాడు కదా, నేను మర్చిపోయానమ్మా, నన్ను క్షమించు అని తన తల్లి దగ్గర క్షమాపణ అడిగి యేసయ్య నాతో మాట్లాడాడు, నేను మారాను. ఎందుకు మారాను అంటే ఆయన ప్రేమ ఏంటో నేను ఎరిగి ఉన్నాను, ఆయన గురించి నాకు తెలిసిందమ్మా, నన్ను క్షమించు అని కుమారుడు మారిపోతాడనమాట. ఈ రెండో మాటలో ప్రేమ, తల్లి పట్ల ప్రేమ కలిగి ఉన్న ప్రభు మాటను మనం గమనించవచ్చు. అదేవిధంగా రెండో మాటలో దొంగను క్షమిస్తాడు కదా యేసు ప్రభు వారు, దొంగను క్షమించినట్లు మన తప్పులను కూడా క్షమిస్తాడు. ఎప్పుడు క్షమిస్తాడు మన తప్పులను? ఒప్పుకున్నప్పుడు క్షమిస్తాడు. ఒప్పుకొని అవును యేసయ్యా నేను ఫలానా తప్పు చేశానయ్యా, నన్ను క్షమించు అని క్షమాపణ అడిగి మళ్ళీ ఆ తప్పులోకి నువ్వు వెళ్ళనప్పుడు నేను క్షమిస్తాడు. అవునులే నేను తప్పు చేశాను, నన్ను క్షమిస్తూనే ఉంటాడు యేసయ్య, నన్ను క్షమించడానికి కదా యేసయ్య క్షమిస్తారులే అని మనము ఆ తప్పును అట్లాగే కంటిన్యూ చేస్తూ మన తప్పులో మనం ఉంటే దేవుడు ఎప్పటికీ నిన్ను క్షమించాడు. ఖచ్చితంగా దానికి నీకు శిక్ష ఉంటుంది. ఎవరికైనా మనం తప్పు చేస్తూ మళ్ళీ అదే కంటిన్యూ మాత్రం ఎప్పటికీ చేయకూడదు, శిక్ష ఖచ్చితం అది. అదేవిధంగా ఈ దాంట్లో చూడాల్సింది ఒకటి క్షమాపణ కూడా. దేవుడు ఎంతో ప్రేమపూర్ణుడు, రెండంతలుగా మనకు బదులుగా శిక్షను పొందినవాడు. ఇంకోటి బాధ్యత, రెండోదిగా బాధ్యత. మొదటిది ప్రేమ, ఆయన ఎంతో ప్రేమపూర్ణుడు, ప్రేమామూర్తి, ఆయన ఎంతో గొప్ప దేవుడు కదా, అదేవిధంగా ఆయన బాధ్యత కలిగిన వాడు. ఇక్కడ తన తల్లి పట్ల బాధ్యత కలిగి ఉన్నాడా లేడా? ఈ మాటలో మూడో మాటలో తల్లిని బట్టి బాధ్యత కలిగి ఉన్నాడు. తన తల్లిని ఎవరికి అప్పగించాలి అని ఆలోచన కలిగి ఉన్నాడు. ఎవరికి పడితే వాళ్ళకి అప్పగించలేదు, తనకు నమ్మకమైన యోహానుకే అప్పగించాడు. అదేవిధంగా ఆయన ఇప్పుడున్న కాలంలో అయితే తల్లిదండ్రులు పెళ్ళిళ్ళు అందరూ కుమారులు కానీ చాలా వరకు పెళ్ళి అయిపోయిన తర్వాత నా భార్య ఉందిలే, నా పిల్లలు ఉన్నారులే అనేసి తల్లిదండ్రులని వదిలేస్తున్నారు. ఒక తల్లి అయితే తన భర్త చనిపోయిన తర్వాత ఉన్న ఆస్తి అంతా కుమారునికి ఇచ్చిందంట. ఇచ్చిన తర్వాత తన తల్లిని, నా భార్య ఉందిలే నాకు చూసుకోవడానికి అనేసి తల్లిని వదిలిపెట్టాడంట. తల్లిని వదిలించుకోవడానికి ఆ కుమారుడు ఏం చేశాడంటే ఒక స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ విడిచిపెట్టి, అమ్మ నేను మళ్ళీ వస్తా అంటే ఏ తల్లి అయినా గుడ్డిగా నమ్ముతుంది కదా, నమ్మేసి ఆ తల్లిని అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎన్ని రోజులైనా కుమారుడు రాలేదంట. రాకుండా ఆ తల్లి, ఎందుకమ్మా నేను ఇక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఇన్ని రోజుల నుంచి ఇక్కడనే ఉన్నావు అని పక్కన చుట్టుపక్కల వాళ్ళు అడిగితే నా కొడుకు వస్తా అన్నాడు అని చెప్పిందంట ఆ తల్లి. ఇప్పుడున్న కాలంలో ఆ విధంగా ఉన్నారు, కానీ యేసుప్రభు వారు ఆ విధంగా లేరు కదా. బాధ్యత కలిగి తన తల్లిని
తన తల్లిని విడిచిపెట్టకుండా అంత బాధలో కూడా తన తల్లి గురించి ఆలోచించిన వాడు యేసయ్య, బాధ్యత కలిగిన వాడు. ఒకరోజు యూట్యూబ్లో కూడా నా కొడుకు ఫోన్ చూస్తున్న వాడి కళ్ళ మీద పెట్టుకుంటూ చూస్తున్నా నేను. ఒక రీల్ వస్తుందన్నమాట. ఒక రీల్లో ఇద్దరు భార్య భర్తలు ఒకరోజు ఒక నెల రోజులు ఒక కొడుకు దగ్గర, ఒక నెల రోజులు ఒక కొడుకు దగ్గర ఆ రీల్లో చూపిస్తున్నమాట, ఆ వీడియోలో. అయితే ఏమని వస్తుందంటే ఆ అత్తగారికి ఆకలి వేస్తుంటుంది, వచ్చి కిచెన్లో వచ్చి గిన్నెలన్నీ చూస్తుంది, ఏమీ ఉండదు, కోడలు ఏం చేయకుండా ఉంటుంది. ఏంటి ఇక్కడ వచ్చి చూస్తున్నావు అని అడుగుతుంటారు అత్త కోడలు. అంటే నాకు ఆకలి వేస్తుందమ్మా, ఏమన్నా ఉందేమో తిందామని వచ్చి నానంటది. ఆ వీడియో చూసినప్పుడు చాలా బాధ అనిపించింది, ఎట్లా ఈ కాలంలో ఎట్లా కూడా ఉన్నారా అని. కానీ ఆ వీడియోలో తల్లి ఆ కోడలు ఏం పెట్టరు, ఎందుకు ఈ రోజుతోనా నీ గడువు మా ఇంట్లో అయిపోయింది, నువ్వు నీ చిన్న కొడుకు ఇంటికి వెళ్ళాలి అంటది. అంటే నేను కనీసం నాకు ఆకలి వేస్తుంది, నాకు కొంచెం ఏదైనా చేసి పెట్టంటే లేదు నేను చేసి పెట్టినని కోడలు కొడుకు ఇద్దరు అట్లాగే అంటారు. ఆ మాటలన్నీ వాళ్ళిద్దరికి ఉన్న ఒకదానొక కొడుకు వింటాడనమాట. చిన్నగా మా జోయల్ కంటే కొంచెం 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉంటాయి. ఆ బాబు వింటాడు. ఆ బాబు విని అంటుంటాడు కదా వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి, వాడు తింటున్న టిఫిన్ తీసుకెళ్ళి నాన్నమ్మ నువ్వు తిను అంటే, నువ్వు అడిగినావు కదా అదే నాకు చాలా సంతోషంగా ఉంది, నాకు నువ్వు వెళ్ళి తిను అని అంటది వాళ్ళ నాయనమ్మ. ఆ బాబు వెళ్ళిపోయి ఆ టిఫిన్ అక్కడ పెట్టి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి అంటాడు, అమ్మ నేను మిమ్మల్ని చూసుకోను అంటాడు. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అని అంటే, మీరు ఇప్పుడు మా నాన్నమ్మని చూసుకున్నప్పుడు నాన్న నువ్వు మీ అమ్మని చూసుకున్నప్పుడు నేను మిమ్మల్ని ఎట్లా చూసుకుంటా, నేను కూడా మిమ్మల్ని చూసుకోను అంటాడు. ఇప్పుడున్న కాలానికి తగ్గట్టు మనకు వీడియోలు కూడా వచ్చేసినాయి మనకు అందరికీ.